రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. కర్నూలు జీజీహెచ్లో జీబీఎస్ కేసు నమోదైంది. 44 మహిళలకు వ్యాధి నిర్ధారణ అయింది. జ్వరం, కాళ్ల నొప్పులు, నీరసంతో హాస్పిటల్లో చేరిందో మహిళ. ఏఎంసీలో బాధితురాలికి చికిత్స అందిస్తూ ఉన్నారు వైద్యులు. అయితే జీబీఎస్ సాధారణ వ్యాధి అని చెప్తున్నారు వైద్యులు. గతేడాది 58 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. జీబీఎస్ కేసు నమోదైంది. జీబీఎస్ వ్యాధి తీవ్రత ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, కర్నూలులో జీబీఎస్ కేసు నమోదైంది, అసలు ఇది ఎంత ప్రమాదకరమైంది? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి కేసులు వచ్చాయి? ఎన్టీఓ వాళ్లకు కృతజ్ఞతలు. జీబీ సిండ్రోమ్ అనేది ఈరోజు కొత్తగా వచ్చిన జబ్బు కాదండి. నేను 1985లో స్టూడెంట్గా చేరినప్పటి నుంచి కూడా న్యూరాలజీ వార్డులో చాలా కేసులు చూశాను. 58 కేసులో ఒకే ఒకటి మరణం, డెత్ అయింది. అది కూడా డెత్ ఎవరికి అవుతుందంటే ఆల్రెడీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇప్పుడు పిల్లల్లో కానీ ముసలి వాళ్ళలో కానీ వాళ్ళకి ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం వల్ల వాళ్ళలో సీరియస్ అయ్యి డెత్ అయ్యే అవకాశం ఉంది. ఇది మామూలుగా ఎవరిలో వస్తుందంటే క్యాంపులో బ్యాక్టీరియా జుజినైన్ ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ డయేరియా వస్తే ఆ బ్యాక్టీరియా యాంటీజెన్ మన నరాన్ని కొంచెము డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా కాళ్ళలో చేతుల్లో ఉన్న నరాలు మైలిన్ షీత్ ఉంటుంది, అది కొంచెం డ్యామేజ్ చేస్తే దానివల్ల రావచ్చు. 90% సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి ఫీవర్ వస్తే ఫీవర్ ఆయాసం వస్తే ట్రీట్ చేస్తే చాలు. సపరేట్గా దీనికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఏం లేదు. ఏ పరిస్థితుల్లో పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఎంత తీవ్రత? ఎప్పుడైనా ఏదైనా డయేరియా వచ్చినా కూడా, ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఒకవేళ ఈ విరోచనాలు తగ్గిపోయినా కూడా కాళ్ళలో కానీ చేతుల్లో కానీ ఏదన్నా కొంచెం వీక్నెస్ కానీ, నడవలేకపోవడము, ఏదన్నా వస్తువులు పట్టుకోలేకపోవడము, ఏదన్నా కొంచెం ఆయాసం జబ్బులాగా వస్తే డాక్టర్ గారి దగ్గరికి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఫిజిషియన్ దగ్గర కానీ న్యూరాలజీ దగ్గర వస్తే వాళ్ళు చూసేసి పరీక్ష నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తారు. జీబీఎస్ వ్యాధి అనేది చాలా సాధారణమైన వ్యాధి. ఇది అంత ప్రమాదకరమైనది కూడా కాదు. అందుకు అవసరమైన చికిత్స చేయడానికి కర్నూలు జీజీహెచ్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మందులు కూడా ఉన్నాయంటున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు. కెమెరామెన్ మద్దతుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.